వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను నిహాల్. సో మన దగ్గర 5 lakhs ఉంది. ఇప్పటికిప్పుడు మన దగ్గర 5 lakhs ఉంది. ఇప్పుడు మేము ఎందులో ఇన్వెస్ట్ చేస్తే మంచిది, ఇన్వెస్ట్ చేసిన తర్వాత ఒక 5 years తర్వాత ఎవ్రీ మంత్ మనం ఎంత విత్డ్రా చేసుకోవచ్చు, దీని గురించి మాట్లాడడానికి విజయ్ కర్ణం గారు ఉన్నారు, మహా క్యాపిటల్ ఫౌండర్. ఒకసారి మన సార్తో మనం మాట్లాడదాం. హలో సార్, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. హలో అండి, థ్యాంక్ యూ సార్. ఇప్పుడు ఇప్పటికిప్పుడే ఒక పర్సన్ దగ్గర, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ దగ్గర ఎంతో కొంత సేవింగ్స్ చేసుకొని ఒక 5 lakhs వరకు ఆయన దగ్గర పెట్టుకోవడం జరిగింది. సో ఇదే 5 lakhs ఫండ్ని ఒక మ్యూచువల్ ఫండ్స్లో కనుక మనం ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఒక 5 years తర్వాత ఎంత విత్డ్రా చేసుకోవచ్చు ఎవ్రీ మంత్ అంటున్నాను, ఒక శాలరీ లాగా? షూర్. ఇది ఎందుకు అంటే నాకు ఒక క్లయింట్ ఇది అడిగాడు అనమాట. మేము 50 lakhs ఇన్వెస్ట్ చేయలేము, 1 crore ఇన్వెస్ట్ చేయలేము, చాలా చిన్న అమౌంట్స్ చెప్పండి మాకు. చిన్న అమౌంట్స్ చెప్తేనే మాకు కాన్సెప్ట్ అర్థమవుతుంది, దాని తర్వాత మేము ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మాకు ఛాన్స్ ఉంటుందని చెప్పారు. అందుకోసం ఈ టాపిక్ మనం మాట్లాడుతున్నాము. సో 5 lakhs ఇన్వెస్ట్మెంట్ చేశారనుకోండి, దానికి మనం కొంచెం టైం ఇస్తాము. ఒక 5 years వెయిట్ చేయమని చెప్తున్నాము. 5 years వెయిట్ చేసినాక వాళ్ళు ఎవ్రీ మంత్ 13,000 వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వెయిట్ చేసేది జస్ట్ 5 years, కానీ వీళ్ళు 13,000 ఫర్ ద పీరియడ్ ఆఫ్ నెక్స్ట్ 15 years వరకు వాళ్ళు విత్డ్రాల్ చేసుకోవచ్చు. సో మీరు ఇన్వెస్ట్ చేసేది 5 lakhs, అది కార్పస్ బిల్డ్ అయ్యేది 10 lakhs, కానీ విత్డ్రాల్ చేసుకునేది 20 lakhs అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ ఎస్డబ్ల్యూపీ. ఇది ఎవరికి సూట్ అవుతుంది అంటే, మన శాలరీ సరిపోని వాళ్ళు ఒక బ్యాచ్, ఇంకొక సెగ్మెంట్ ఎవరు అంటే మిడిల్ క్లాస్ కానీ లోవర్ మిడిల్ క్లాస్ కానీ ఎవరైతే రిటైర్ అయిన వాళ్ళు ఉంటారో, వాళ్ళ ఎక్స్పెన్సెస్కి ఎవరైతే మీట్ కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. కానీ చాలా మంది ఏమంటారు అంటే, మేము ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాం, అంటే మా ఏజ్ 40 ఉంది, 45 ఉంది, కానీ కార్పస్ ఎక్కువ లేదు, మేము ఇంకొన్ని రోజులు వెయిట్ చేస్తాం, కానీ మాకు 13,000 సరిపోదు, మాకు కొంచెం 20,000 అబ్బోనే రావాలి, మా ఎక్స్పెన్సెస్ అయితే ఇప్పుడే 20,000 ఉన్నాయనేసి అంటున్నారు. సో వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, ఇంకో 5 years అడిషనల్గా వెయిట్ చేయండి. మీరు వెయిట్ చేస్తే మీకు 27,000 మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు దానికి. 27,000. సో ఇవన్నీ మార్కెట్ సబ్జెక్ట్ రిస్కే, కాకపోతే దీంట్లో మన రిస్క్ని ఎట్లా మేనేజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. రిస్క్ని మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు మేనేజ్ చేయాలి, విత్డ్రాల్ చేస్తున్నప్పుడు కూడా రిస్క్ని మనం మేనేజ్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు ఎట్లా మేనేజ్ చేయాలంటే, ఫస్ట్ మనం ఇన్వెస్ట్ ఏదైతే 5 lakhs ఏదైతే ఉందో, మన రిక్వైర్మెంట్స్ నెక్స్ట్ 6 months, నెక్స్ట్ 1 year ఏం రిక్వైర్మెంట్ లేదు అన్నప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. ఇన్వెస్ట్మెంట్ చేసి కూడా అట్ ఎ టైం మొత్తం ఈక్విటీ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయకుండా డైవర్సిఫికేషన్, మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నా డైవర్సిఫికేషన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయాలి. అండ్ ఈ ఫండ్ సెలెక్షన్ ప్రాసెస్లో ఎప్పుడైనా సరే లాస్ట్ 3 years, లాస్ట్ 5 years ఫండ్ పర్ఫార్మెన్స్ ఒక పర్సంటేజెస్ మాత్రం అస్సలు కన్సిడర్ చేయకండి. చాలామంది లాస్ట్ 1 year ఎక్కువ రిటర్న్స్ వచ్చిందని చెప్పేసి దాంట్లోనే ఇన్వెస్ట్ చేస్తారు, నెక్స్ట్ ఇయర్ దాంట్లోనే నెగిటివ్ రిటర్న్స్ కూడా వస్తాయి. సో ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంటే, లాస్ట్ 2 years 3 years స్మాల్ క్యాప్ ఫండ్స్లలో మనకి 40% 50% రిటర్న్స్ ఇచ్చాయి. నేను వేరే వాళ్ళకి కూడా కాల్స్లలో చెప్పాను అండ్ నా వీడియోస్లో కూడా చెప్పాను, స్మాల్ క్యాప్స్లో ఎక్కువ రిటర్న్స్ వస్తున్నాయని చెప్పి లంసమ్స్ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. డెఫినెట్గా కరెక్షన్ వస్తుంది, వాల్యుయేషన్ డిఫరెన్స్ ఉంది ఆల్రెడీ మార్కెట్లో. మీరు ఇన్వెస్ట్మెంట్ చేసి డెఫినెట్గా అట్లీస్ట్ ఒక 5 to 7 years వెయిట్ చేయాల్సి వస్తుంది మీ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ తీసుకోవడానికి కూడా అని చెప్పాను. చాలామంది దానివల్ల లాభపడ్డ వాళ్ళు ఉన్నారు, కొంతమంది దాన్ని ఇగ్నోర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇగ్నోర్ చేసిన వాళ్ళకి ఇప్పుడు పాపం వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యొక్క వాల్యూ 20 to 30% నెగిటివ్ అయి కనిపిస్తుంది వాళ్ళకి. సో అందుకే ఫండ్ సెలెక్షన్ అనేది అంత ఇంపార్టెంట్ అనమాట. మనం ఎందుకు ఎస్టీపీస్ యూజ్ చేస్తాము, ఎందుకు రెగ్యులర్గా ఈక్విటీ ఫండ్స్కి గ్రాడ్యువల్గా ఎక్స్పోజర్ తీసుకోవాలి, ఎట్ ఎ టైం తీసుకోవద్దు అనే దానికి రీజన్ ఇదే. ఇప్పుడు ఒక ₹1,00,00,000 మనం స్మాల్ క్యాప్ ఫండ్స్లలో ఇన్వెస్ట్ చేసి మనకి అట్లీస్ట్ 30% ఇచ్చిన ఫండ్ అట్లీస్ట్ 10% అన్న ఇయ్యదా అనేసి అనుకుంటారు చాలామంది, కానీ అలా కాదు, అట్లా వర్క్ అవ్వదండి. ఎప్పుడైనా సరే మనకి మ్యూచువల్ ఫండ్ మార్కెట్ 30% రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ ఉన్నాయి అంటే అవి ఓవర్ వాల్యూడ్ అయిపోయినట్లే అప్పటికే, అంటే మ్యాక్సిమం సాచురేషన్ పాయింట్కి రీచ్ అయినట్టు. అప్పుడు నెక్స్ట్ 2 to 3 years దాంట్లోకి వెళ్ళి ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనకి నెక్స్ట్ ఎక్కువ రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయాలి అంటే నెక్స్ట్ బెస్ట్ పర్ఫార్మింగ్ ఫండ్స్ ఏవి ఉన్నాయి అంటే, క్యుములేటివ్గా ఏవి ఎక్కువ మంచి పర్ఫార్మింగ్ చేస్తున్నాయో ఆ ఫండ్స్లలో మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే డెఫినెట్గా మార్కెట్లో ఉన్న యావరేజ్ ఫండ్స్ కంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. అది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత విత్డ్రాల్ చేసేటప్పుడు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మనం విత్డ్రాల్ చేస్తున్నప్పుడు చాలామంది ఏం చేస్తారు, ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళి విత్డ్రాల్ పెడుతున్నారు. ఈక్విటీ ఫండ్స్లో విత్డ్రాల్ పెడితే ఏమవుతుంది అంటే, మీకు కార్పస్ బిల్డ్ అయినాక కూడా మీరు విత్డ్రాల్ పెడతారు కదా, మార్కెట్ ఒకసారి క్రాష్ అయినప్పుడు, ఒకవేళ కరెక్షన్కి వచ్చినప్పుడు మీరు విత్డ్రాల్ స్టార్ట్ చేశారనుకోండి, మీ మెయిన్ క్యాపిటల్లోకి వెళ్ళి కూడా విత్డ్రాల్ అవుతుంది. అంటే మీరు విత్డ్రాల్ చేస్తున్నది మీరు ఇంట్రెస్ట్లోకి వెళ్ళి విత్డ్రాల్ చేస్తున్నాను అనేసి అందరు అనుకుంటారు, కాకపోతే వాళ్ళ మెయిన్ క్యాపిటల్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. సో జనరల్గా ఓన్లీ ఇంట్రెస్ట్ విత్డ్రాల్ చేసుకుంటే మెయిన్ క్యాపిటల్ అట్లాగానే ఉంటుంది ఒక 5 years 10 years తర్వాత. కానీ క్యాపిటల్ కూడా మీరు విత్డ్రాల్ చేశారనుకోండి, 10-15 years తర్వాత మీ క్యాపిటల్ జీరో అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. ఓకే సార్, ఇప్పుడు మేము లంసమ్ అమౌంట్ 5 years అలా ఒకేసారి 5 lakhs అలా పెట్టేసాము, అమౌంట్ అలాగే ఎటువంటి కదిలించకుండా అలాగే మనం పెట్టేసాం. పెట్టేసిన తర్వాత
ఒక 10-15 ఇయర్స్ అవుతా ఎంతవరకు మన కార్పస్ అనేది జనరేట్ చేయొచ్చు అని అంటారు? యా, సో మనం 15% రిటర్న్స్ జనరేట్ చేయగలిగితే, మార్కెట్ మనకు సపోర్ట్ చేసి మన ఫండ్ సెలెక్షన్ అని కరెక్ట్గా ఉంటే ఎవ్రీ 5 ఇయర్స్కి మన క్యాపిటల్ డబుల్ అయ్యే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. సో 5 ఇయర్స్కి 5 ఇయర్స్కి క్యాపిటల్ డబుల్ అయ్యింది అనుకోండి, ఫస్ట్ 5 ఇయర్స్ 5 lakhs కాస్త 10 lakhs అవుతుంది. అండ్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఉంటుంది కదా, 5 ఇయర్స్ నుంచి 10 ఇయర్స్ ఉంటుంది కదా, అప్పుడు ఆ 10 lakhs కాస్త 20 lakhs అవుతుంది. సో నెక్స్ట్ 10th ఇయర్ నుంచి 15th ఇయర్ ఉంటుంది కదా, ఈ అమౌంట్ ఏదైతే ఉందో, ఈ 20 lakhs ఏదైతే 40 lakhs అవుతుంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసింది జస్ట్ 5 lakhs, కానీ 15th ఇయర్లో మీకు వచ్చేది 40 lakhs అనమాట. సో ఈ కాంపౌండింగ్ కూడా కావడానికి ఎవ్రీ 2 ఇయర్స్ రీబ్యాలెన్సింగ్ చేసుకోవడం తప్పనిసరి. అంటే ఎలా సార్ రీబ్యాలెన్స్ అంటే? రీబ్యాలెన్సింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఫండ్లో మంచి రిటర్న్స్ వచ్చినాయి, ఇంకో ఫండ్లో రిటర్న్స్ సరిగా రావట్లేదు, కన్సిస్టెంట్గా రిటర్న్స్ సరిగా రావట్లేదు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఒక ఫండ్లో ఉన్న ప్రాఫిట్స్ని మనము వేరే డెట్ ఫండ్స్లో పార్క్ చేసుకోవడం, లేకపోతే నెక్స్ట్ అప్కమింగ్ ఫండ్స్లోకి పార్క్ చేసుకోవడం విల్ బి ద బెస్ట్ ఆప్షన్. అదొకటే కాకుండా ఇంకొకసారి మన పోర్ట్ఫోలియోలో ఏ ఫండ్స్కి మనం ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తున్నాము, స్మాల్ క్యాప్ ఎక్కువ ఎక్స్పోజర్ ఇస్తున్నామా, మిడ్కి ఇస్తున్నామా, లార్జ్కి ఇస్తున్నామా, లేకపోతే మల్టీ అసెట్కి ఇస్తున్నామా, లేకపోతే ఫ్లెక్సీ క్యాప్స్లలో ఎక్కువ ఫోకస్ చేసుకుంటున్నామా మనము, అసలు నెంబర్ ఆఫ్ ఫండ్స్ ఎన్నో ఉన్నాయి. చాలామంది చేస్తున్న తప్పు ఏంటి అంటే, మొన్న ఒకరు కాల్ చేసి నా దగ్గర 18 ఫండ్స్ ఉన్నాయి, 18 ఫండ్స్లో ఇన్వెస్ట్ చేశానని చెప్తున్నారు. అది ఎంత బ్లండర్ అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అతను ఇన్వెస్ట్ చేస్తుంది ఎస్బీఐ లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశాడు, అండ్ హెచ్డిఎఫ్సి లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశాడు, హెచ్డిఎఫ్సి టాప్ 100 లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేశాడు, అండ్ నిప్పాన్లో కూడా లార్జ్ క్యాప్లో ఇన్వెస్ట్ చేస్తాడు. ఈ లార్జ్ క్యాప్స్ అన్ని కలిపితే క్యూములేటివ్గా చూసుకుంటే మీకు పోర్ట్ఫోలియో ఓవర్లాప్ వచ్చేసి 40% కంటే అది ఎక్కువ ఉంది. అంటే మీరు పేరుకి డిఫరెంట్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నా కానీ ఎండ్ ఆఫ్ ద డే అమౌంట్ వెళ్ళి మళ్ళీ సేమ్ కంపెనీలో ఇన్వెస్ట్ అవుతుంది. అవును. సో మీకు కరెక్షన్ వచ్చినప్పుడు 3 ఫండ్స్లోకి వెళ్ళి కరెక్షన్ వస్తుంది కదా. సో అందుకే మనం ఎప్పుడైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామో 4 to 5 ఫండ్స్ విల్ బి ద మ్యాక్సిమం అనమాట. ఒక్కొక్క కేటగిరీ, ఒక్కొక్క సెగ్మెంట్లకి వెళ్ళి ఒక్కొక్క ఫండ్ తీసుకోవడం విల్ బి సఫిషియంట్. అండ్ ఈ అన్నిటికంటే ఎక్కువ మనకి హెడ్జింగ్ ఇచ్చేది డెట్ ఫండ్స్. చాలామంది డెట్ ఫండ్స్ని ఇగ్నోర్ చేస్తారు. మనకి ఫిక్స్డ్ డిపాజిట్ అంతే రిటర్న్స్ వస్తుంది, అంతకన్నా ఎక్కువ రిటర్న్స్ రావు, నేను ఎక్కువ రిస్క్ తీసుకుంటాను అని చెప్పేసి డెట్ ఫండ్స్ని ఇగ్నోర్ చేసి డైరెక్ట్ ఈక్విటీ ఫండ్స్లోకి వెళ్ళి అక్కడ చేతులు కాల్చుకుంటారు అనమాట. ఇది రెగ్యులర్గా జరిగేదే. మీ దగ్గర ఇలా వచ్చారా సార్ క్లయింట్స్? చాలా మంది వాళ్ళు డెట్ ఫండ్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉందని కూడా తెలియదు చాలా మందికి. చాలా మంది ఎలా సార్ డిసిషన్స్ ఎలా సొంత నిర్ణయాలు తీసుకున్నా, లేకపోతే ఎవరైనా అడ్వైజర్ దగ్గర తీసుకున్నారా? ఓన్లీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా గూగుల్ వల్లనే వాళ్ళు ఈ డిసిషన్స్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఏదో ఒక ఫిన్టెక్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిన విషయాలు నమ్మి వాళ్ళ పెద్ద కార్పస్లు, మీరు నమ్మరు, 50 lakhs 1 crore 2 crores కూడా పెట్టి లక్షలలో నష్టపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మనకి మార్కెట్లో బయటికి చెప్పుకుంటే వాళ్ళు సరిగా మంచిగా ఫీల్ అవ్వరు కానీ చెప్పుకోరు, కానీ చాలా అమౌంట్స్ ఇక్కడ నేటిలోకి వెళ్ళిపోతున్నారు. మ్యూచువల్ ఫండ్స్ అంటే ఈక్విటీ ఫండ్స్ ఒకటే కాదు, నేను మళ్ళీ అదే చెప్తున్నాను. ఈక్విటీ ఫండ్స్ కంటే బెస్ట్ ఫండ్స్ డెట్ ఫండ్స్. ఎందుకు? పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాదు, మీ క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేయడంలో డెట్ ఫండ్స్ని మించింది ఏది లేదు. ఫిక్స్డ్ డిపాజిట్ కంటే బెటర్. ఓకే. ఎందుకంటే మీకు ట్యాక్సేషన్ పరంగా చూసుకున్నా సరే మీకు పర్సెంటేజ్ ఆఫ్ రిటర్న్ మీకు అసలు తెలుసా అండి, డెట్ ఫండ్స్లో 9 to 10% ఇచ్చిన డెట్ ఫండ్స్ కూడా ఉన్నాయి రిటర్న్స్. 9 to 10 అంటే 10% ఇస్తున్నాయి. అంటే మీకు కొన్ని ఈక్విటీ ఫండ్స్లో 10% రిటర్న్స్ ఈఎన్ ఫండ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక డేటా పాయింట్ చెప్తాను మీకు, లాస్ట్ 1 yearలో మీకు ఈక్విటీ ఫండ్స్లో -1% నెగిటివ్ ఉంది, కానీ మన స్ట్రాటజీలో అప్లై చేసిన వాళ్ళకి 10% రిటర్న్స్ ఉన్నాయి. అంటే ఇది నా గొప్పతనం అని కాదు, స్ట్రాటజీ గొప్పతనం అంతే. ఎందుకు అంటే ఈక్విటీ ఫండ్స్లో మీరు 1 లక్ష రూపాయలు లాస్ట్ ఇయర్ ఇదే టైంలో ఇన్వెస్ట్ చేశారు, ఈ రోజుకి చూసుకుంటే మీకు సేమ్ అదే 1 లక్ష రూపాయలు కనిపిస్తుంది. మనం నెట్ చూసుకుంటే 0 రిటర్న్స్, అండ్ ఇన్ఫ్లేషన్ యాడ్ చేసుకుంటే -6% రిటర్న్స్. కానీ మనం స్ట్రాటజీ యూజ్ చేస్తున్నాం, మార్కెట్ పైకి వెళ్ళినప్పుడు కిందికి పడ్డప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం కాబట్టి 10% రిటర్న్స్ అన్న వచ్చాయి. అవును. అందరిలాగా నేను 20% 30% రిటర్న్స్ వస్తాయని నేను చెప్పట్లేదు, కాకపోతే మార్కెట్ కంటే డెఫినెట్గా ఎక్కువ రిటర్న్స్ తీసుకోవడానికి స్ట్రాటజీస్ మనకి హెల్ప్ అవుతాయి. ఓకే. సో థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి.